యోబు గ్రంథము 34వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాము. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడటండి. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోబు చెప్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రం కూడా క్షేమము కాదు. మనం బాగుపడితే అది చూడడానికి ఇష్టపడదు, మనం చెడిపోవాలి. ఏదో ఒక విషయంలో మనము చెడిపోవాలన్నదే దాని ఉద్దేశం. అందుకే అదేమని చెప్పుకొని తిరుగుతుందంట తెలుసా? నరులంట దేవునితో సహవాసము చేయుట వాళ్ళకి ఏమాత్రము కూడా ప్రయోజనకరము కాదు. లోకంలో ఈ ట్రెండ్ నడుస్తూ ఉందండి. ఇప్పుడు లోకమంతా ఎలా ఉందంటే 22వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే మంచి పదార్థములతో, లేకపోతే మంచి ఆశ్చర్యకరమైన విషయాలతో, లేకపోతే ఏదైనా మంచి అద్భుత కార్యములు మన ఇళ్లలో జరిగిన మంచి పదార్థాలతో వారి ఇండ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు, సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అంటా ఉన్నారంట. మన ఇళ్ళంట మంచి పదార్థములతో నింపినను, మనకెన్ని కార్యములు ఆయన చేసినను, మనకెన్ని ఉపకారములు ఆయన చేసినను, మనం ఏమంటున్నామంట తెలుసా? మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు, సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేశాడు అని దేవుణ్ణే ప్రశ్నించే పరిస్థితుల్లోని సంఘము ఉన్నది. సంఘమే కాదు, ప్రపంచం అలాగా ఉన్నది. ఇంతవరకు దేవుడు మనల్ని ఎలా నడిపించాడు అన్న విషయం మనం మర్చిపోతాము. కానీ రోజు పెట్టి అమ్మకు రోజు పెట్టకపోతే ఎన్నో అంటే మాట్లాడుకుంటా అలాగా చేసే దేవుడు చేస్తానే ఉండాలి. కానీ ఎప్పుడైనా ఒకవేళ మనం చేసిన అపరాధముల వలన మరి ఆ ప్రవర్తన వలన దేవుడు ఒకవేళ ఒకసారి మనల్ని పరీక్షించడానికి ఒకవేళ ఏదైనా మనకి చేయకపోతే, సర్వశక్తుడు మాకు ఏం చేశాడండి అని దేవుణ్ణే ప్రశ్నించే వారిగా మనము ఉన్నాము. యోబు అంటున్నాడు, భక్తిహీనుల ఆలోచన నాకు, ఇలాంటి వాళ్ళు నాకు దూరముగా ఉండునుగాక.